బలూచిస్తాన్లో రక్తపాతం, పాక్ ఆర్మీపై విరుచుకుపడ్డ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ దాడిలో 47 మంది మృతి. ఆపరేషన్ హీరో పేరుతో BLA తిరుగుబాటుదారులు జరిపిన ఈ మెరుపు దాడుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా ఎదురుకాల్పుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆధునిక తుపాకులు, పేలుడు పదార్థాలతో పాటు ఆత్మాహుతి దాడులను కూడా BLA ప్రయోగించింది. బలూచిస్తాన్లో మరోసారి హింస చెలరేగింది. పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని బలూచ్ లిబరేషన్ ఆర్మీ వ్యూహాత్మకంగా భారీ దాడులకు తెగబడింది. ఆపరేషన్ హీరో పేరుతో BLA తిరుగుబాటుదారులు జరిపిన ఈ మెరుపు దాడుల్లో 10 మంది పాకిస్తాన్ పోలీసులు మరణించారు. ఎదురుకాల్పులో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. బలూచిస్తాన్లోని 5 ప్రధాన జిల్లాలైన క్వెట్టా, మాస్తాంగ్, నుష్కి, పస్ని, గాద్వార్లో 12 కీలక ప్రాంతాలపై BLA ఏకకాలంలో విరుచుకుపడింది. ఆధునిక తుపాకులు, పేలుడు పదార్థాలతో పాటు ఆత్మాహుతి దాడులను కూడా BLA ప్రయోగించింది. ముఖ్యంగా పాక్ మిలిటరీ స్థావరాలను, భద్రతా దళాల కాన్వాయ్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. తిరుగుబాటుదారుల కదలికలను గమనించిన పాక్ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ హోరాహోరీ పోరులో ఇరువైపులా భారీ ప్రాణ నష్టం సంభవించిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడులు చేసింది తామేనని BLA బహిరంగంగా ప్రకటించుకుంది. బలూచిస్తాన్ స్వేచ్ఛ కోసమే సాగుతున్న పోరాటంలో భాగంగానే సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. మరోవైపు పాక్ అధికారులు స్పందిస్తూ BLA పక్క ప్రణాళిక దాడులు చేసినప్పటికీ భద్రతా దళాల సమర్థవంతమైన ప్రతిఘటన వల్ల భారీ ముప్పు తప్పిందని తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో సామాన్య పౌరులెవరూ మరణించలేదని ప్రభుత్వం ధృవీకరించింది. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాలన్నింటిలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. బలూచిస్తాన్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగుతుంది. ఈ తాజా దాడులు బలూచిస్తాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను మరోసారి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాయి. చైనా పెట్టుబడులతో నిర్మిస్తున్న గ్వాదర్ పోర్ట్ వంటి కీలక ప్రాజెక్టులకు కూడా ఈ తిరుగుబాటు ముప్పుగా పరిగణించింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. BLA తిరుగుబాటుదారులను పూర్తిగా అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తుంది.